హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఐసెట్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ముందుగా కౌన్సిలింగ్ డేట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ స్లాట్ బుకింగ్ వచ్చేసి జూలై 31 నుంచి ఆగస్ట్ 5 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డేట్ మధ్యలో మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి ఫీజు కట్టి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 5 దాకా ఉంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఆగస్టు 2 నుంచి 7 దాకా ఉంది. అలాగే ఒకవేళ మీరు పెట్టిన కాలేజ్ నచ్చకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది మార్చుకోవచ్చు ఆగస్ట్ 7కి. తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 11 ముందే వస్తుంది. అలాగే ట్యూషన్ ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్ కాలేజ్ వచ్చేసి ఆగస్ట్ 11 నుంచి ఆగస్ట్ 14 దాకా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్ కావాలో చెప్తా ఫ్రెండ్స్. హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు, అలాగే ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, అలాగే స్టడీ కండక్ట్ ఫ్రెండ్స్ 9th to డిగ్రీ దాకా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఇవి ఫ్రెండ్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు 8 సర్టిఫికేట్లు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మ్యాండేటరీ. అలాగే డీటెయిల్గా చెప్తా ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ ఫేజ్ 1 సంబంధించి. ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ అయ్యి ఫీ పేమెంట్ అనేది కట్టాలి ఫ్రెండ్స్. ఫీ పేమెంట్ కడితే స్లాట్ బుకింగ్ ఆప్షన్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఆ స్లాట్ బుకింగ్లో ఏం చేయాలంటే మీరు కొన్ని కాలేజెస్ వస్తాయి ఫ్రెండ్స్, పాలిటెక్నిక్ కాలేజెస్. ఆ కాలేజీని మీరు పెట్టుకోవాలి స్లాట్ బుకింగ్లో. తర్వాతకి స్లాట్ బుకింగ్లో ఈ కాలేజీ పెట్టుకున్నాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయాలి. నేను ఇందాక చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని తీసుకుపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ 1 నుంచి 5 దాకా ఉంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మీకు ఏ కాలేజీలో సీట్ కావాలో ఆ కాలేజెస్ అనేది పెట్టుకోవాలి. ఆగస్ట్ 2 నుంచి 7 దాకా ఉంది ఫ్రెండ్స్. కాలేజీ పెట్టుకున్నాక ఒకవేళ మీకు పెట్టిన కాలేజీ నచ్చకపోతే మీరు ఆప్షన్స్ అనేవి మార్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అనేది అది ఆగస్ట్ 7కి ఉంది. ఒకవేళ మీరు పెట్టిన కాలేజ్ మంచిదైతే అట్నే ఉంచుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వెబ్ ఆప్షన్స్ అనేవి మార్చుకోవచ్చు ఆగస్ట్ 7కి. ఆగస్ట్ 7కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక కొన్ని రోజులకి ప్రొఫెషనల్ సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడు ఆగస్ట్ 11 ముందే వస్తుంది. అది వచ్చినాక మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి ఫీజు అనేది కట్టాలి మీరు, ట్యూషన్ ఫీజు అనేది. మీకు అలాట్మెంట్ ఆర్డర్లో కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ట్యూషన్ ఫీజు ఎంత కట్టాలో ఆ ట్యూషన్ ఫీజు కట్టి మీ సర్టిఫికేట్లన్నీ కాలేజీలో అయితే సబ్మిట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. మీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అది ఎప్పుడు ఆగస్ట్ 11 నుంచి 14 దాకా ఉంది ఫ్రెండ్స్. ఇది ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సంబంధించి అప్డేట్. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంతకుముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.